ఎదుటి వ్యక్తి యొక్క మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత విశ్వాసములో ఎదుగుతున్నాడో, ఆ వ్యక్తి ఎంత మటుకు దేవునిలో లోతైనటువంటి సహవాసం కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. బాగా బైబిల్ చదివి బాగా ప్రేయర్ చేసి వాక్యానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారి మాటలు చాలా విశ్వాసంగా ఉంటాయి. హల్లెలూయా. మోషే కనాను దేశాన్ని వేగి చూసి రమ్మని 12 మందిని పంపిస్తే ఆ 12 మంది 40 రోజులు ప్రయాణం చేసి ఒక మంచి స్టేట్మెంట్ తీసుకుని రావాల్సింది పోయి మరి చెడ్డ సమాచారాన్ని బోధిస్తూ వచ్చారట. ఆ 12 మందిలో 10 మంది అక్కడ నెఫీలీలు ఉన్నారు, అక్కడ ఉన్నవారు ఉన్నత దేహులు, అక్కడ చాలా బలశాలులు ఉన్నారు, వారి ఎదుట మనం నిలబడలేము, వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మనం ఒకవేళ వెళ్ళినా మనం వారి చేతిలో చనిపోతామని సర్వ సమాజాన్ని కూడా కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు, విశ్వాసాన్ని పాడు చేసే మాటలు చెబుతూ వస్తే 10 మంది అలా మాట్లాడితే ఇద్దరు ఏమన్నారు తెలుసా? లేదు లేదు, అలా వాళ్ళ మాటలు వినొద్దు, మనకు దేవుడు తోడుగా ఉంటాడు, మనం ఆ జనం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఖచ్చితంగా జయాన్ని పొందుతాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం భయపడవద్దు, నిశ్చయముగా అది సారవంతమైన దేశమే, అతి శ్రేష్టమైన దేశమే, దేవుడు ఆ దేశాన్ని మనకిస్తాడని ఇద్దరు చెబితే ఆ ఇద్దరిని కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారంట అందరు కలిసి. ఎందుకో తెలుసా? చూసినట్లుగా ఇద్దరు చెబుతున్నారు, అబద్ధాలు కొంతమంది చెబుతున్నారు. అంటే 12 మంది ఆ దేశానికి వెళ్ళి అన్నీ చూసి వచ్చినా కానీ 10 మంది విశ్వాసంతో మాట్లాడట్లేదు, ఇద్దరు మాత్రమే విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వెళ్ళారంట, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదంట. కనుక దేవుని సన్నిధిలో మనకు కావలసింది ఏంటి అంటే విశ్వాసము, దేవుని మీద ఉన్న విశ్వాసము. ఆ విశ్వాసము ఎలా తెలిసిద్ది అంటే వాక్యం వింటున్నప్పుడు, యేసయ్య గురించి వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు, పరిశుద్ధత కలిగి ఉంటున్నప్పుడు, ఉపవాసాలు ఉంటున్నప్పుడు, ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడుతూ ఉంటావో నీ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పరచబడుతూ ఉంటుంది.